మొన్న సారొచ్చి వెళ్ళే ముందు మా మావయ్య గారి కోసం ప్రార్థన చేశారు. మా మావయ్య అయితే ఏడ్చేశారు. నేను ఆశ్చర్యపోయాను. మా అత్తయ్య, మావయ్య హైందవులు. మీలో చాలా మందికి తెలిసే ఉంటది. అయినప్పటికి కూడా ఇంత ఎమోషనల్ అయ్యారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మరి. దేవుని మాటలంటే అంతే కదా! హృదయాన్ని కదిలిస్తాయి. సడెన్‌గా టమాటాల దగ్గరకొచ్చేసానేంటా అని చూస్తున్నారా? మేము సామాన్లు తీసుకున్నాం కదా! మీకందరికీ తెలిసిన విషయమే. దానికి 500 బిల్ చేస్తే కేజీ టమాటాలు ఫ్రీ అని చెప్పారు. ఆ విషయం మీతో చెప్పలేదు. ఎందుకో ఈ వీడియోలో చూడండి. ముసలమ్మ గారికి తీసుకున్న సామాన్ల దగ్గర ఫ్రీ వచ్చిన టమాటాలు ఆమెకే ఇచ్చేసాము. ఇవి మాకొచ్చిన సామాన్లకి ఫ్రీగా వచ్చిన టమాటాలు. ముందుగా చర్చిలో కొన్ని టమాటాలు పెట్టి మిగతా టమాటాలు ఎంతమందికి పంచామో చూడండి. మార్కెట్‌లో టమాటాల ధర ఎంతలా తగ్గిపోయిందో మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ఒక్క పూటకి పనికొచ్చే టమాటాలు ఇస్తే వీళ్ళ మొహాల్లో ఎంత చిరునవ్వు చూస్తున్నామో ఒకసారి గమనించండి. మాకైతే ఈ సామాన్లన్నీ సార్ దయ వల్ల ఫ్రీగా వచ్చాయి. ఆ ఫ్రీగా వచ్చిన దాంట్లోనే ఇంతమందికి పంచిపెడుతుంటే ఇంత తక్కువ సహాయంలోనే ఇంత ఆనందం ఉంటుందని నాకైతే తెలీదు. ఇంత చిన్న సహాయంలోనే అంత ఆనందపడుతున్నారంటే వాళ్ళ జీవితాల్లో ఎన్ని కష్టాలు చూస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. టమాటాలు తీసుకున్న ప్రతి వాళ్ళకి మా సార్ కొనిచ్చారు మీకోసం అని మా అబ్బాయి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆ దీవెనలన్నీ సార్‌కే దక్కాలి. ఇంకా చాలా మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ.